ఓకే అండి. ఒక్కసారి నేను ఈ ప్రాబ్లమ్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు రివైజ్ చేసుకోవడానికి బావుంటుంది. సో, మిస్టర్ రామ్ స్టార్టెడ్ ఏ టెక్స్టైల్ బిజినెస్ విత్ రూపీస్ 5,00,000. ఓకే. మిస్టర్ రామ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ రూపీస్ 5,00,000. ఆల్వేస్‌గా అది బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి అది క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తుందండి. ఓకే. అది ఆల్వేస్‌గా క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ అటట్టు రామ్స్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అనేది వస్తుంది వాల్యూ. నెక్స్ట్ పెయిడ్ వేజెస్ రూపీస్ 6,000 ఫర్ ఈచ్ 10 వుమెన్ వర్కింగ్ ఇన్ ద టెక్స్టైల్ కంపెనీ. అంటే ఆ టెక్స్టైల్ కంపెనీలో 10 ఉమెన్స్ వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్క పర్సన్‌కి 6,000 అనేది మనం పే చేసామని చెప్తున్నారు. ఓవరాల్‌గా 6,000 ఇంటూ 10 60,000 అనేది మనం వాళ్ళకి వేజెస్ పే చేసామంటున్నారు. వేజెస్ అనేది జనరల్‌గా ఎవరికి ఇస్తారు అంటే డైలీ వర్కర్స్‌కి ఇస్తారండి. డైలీ వర్కర్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తారు. ఫ్యాక్టరీ, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ వాటిల్లో వర్క్ చేస్తారు. సో, అది మనకి డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అనేది అవుతుంది. సెకండ్ పాయింట్. నెక్స్ట్ పెయిడ్ ఎలక్ట్రిసిటీ సెక్యూరిటీ డిపాజిట్ టు ఎలక్ట్రిసిటీ బోర్డ్ 80,000. మనం కొత్తగా న్యూ కనెక్షన్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి పవర్ కనెక్షన్ దానికి సెక్యూరిటీ కింద మనం ఎలక్ట్రిసిటీ బోర్డ్కి 80,000 అనేది పే చేసామంటారు. నథింగ్ బట్ అది మనకి ఏమవుతుంది అంటే ఎస్సెట్. జస్ట్ లైక్ ఒక రెంట్ అడ్వాన్స్, కమర్షియల్ బిల్డింగ్ అడ్వాన్స్ మనం ఎలా అయితే ముందుగా సెక్యూరిటీ పర్పస్ కోసం ఆ ల్యాండ్ లార్డ్కి మనం ఇవ్వడం జరుగుతుందో అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డుకి మనం 80,000 అనేది పే చేసామని చెప్తున్నారు. సో ఇది మీకు ఇక్కడ న్యూ పాయింట్ అండి. ఓకే. అది మనకి అసెట్ అవుతుంది. అది ఏ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారనేది మన ప్రాబ్లమ్స్‌లో ఎంట్రీ చేసినప్పుడు చూద్దాం. నెక్స్ట్ పెయిడ్ అడ్వాన్స్ రెంట్. మనం జస్ట్ లైక్ ఏదైనా కొత్త హౌస్ అనేది లీజ్‌కి తీసుకుంటున్నా, రెంట్‌కి తీసుకుంటున్నా వాళ్ళు మనల్ని అడ్వాన్స్ పే చేయమంటారు కదా! 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ అని. అది మనకేమవుతుంది అంటే అసెట్ అవుతుందండి. మన డబ్బులు వాళ్ళ దగ్గర పెడుతున్నాం సెక్యూరిటీ పర్పస్ కోసం. ఆ డబ్బులు నేనివ్వను అంటే ఊరుకోం కదా! కాబట్టి అది మనకి అసెట్ అనేది అవుతుంది. అది డిపాజిట్స్ అసెట్ గ్రూప్‌లో వేయొచ్చు. లేదా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ గ్రూప్‌లో అయినా వేయొచ్చు. అది మనం ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ హి ఓపెన్డ్ ఎ బ్యాంక్ అకౌంట్ అండ్ డిపాజిట్ రూపీస్ 50,000. అంటే కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారు. అది ఏ గ్రూప్‌లోకి వస్తుంది? బ్యాంక్ అకౌంట్ గ్రూప్స్‌లోకే వస్తుంది. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది అంటే 50,000 డిపాజిట్స్‌కి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి వచ్చే ప్రాబ్లమ్స్‌లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించినవి ఉన్నాయండి. అక్కడ ఇంకా ఇన్ డెప్త్‌గా చూద్దాం. ఓకే. ఇక్కడి వరకు మనం డిపాజిట్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. ఎందుకు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయింది? మీరు బ్యాంక్ డిపాజిట్ మీ సెల్ఫ్ అకౌంట్‌లో మీరు చేసినా మీ దగ్గర నుంచి క్యాష్ అనేది ఔట్ అయింది. అంటే బయటికి వెళ్ళిపోయింది. మీ దగ్గర నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోయింది. కాబట్టి క్యాష్‌ని మనం క్రెడిట్ చేస్తున్నాం. సో, బ్యాంక్ అనేది కూడా మనకి ఎస్ఐట్ కింద తీసుకుంటే బ్యాంక్‌కి ఇన్ అయింది కాబట్టి బ్యాంక్ అకౌంట్‌ని మనం డెబిట్ అనేది చేస్తాం. సో, ఓవరాల్‌గా ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. అదే మీరు విత్‌డ్రా అనేది తీసుకుంటున్నారనుకోండి, ఏటీఎంలో నుంచి మీరు డబ్బులు డ్రా చేశారు. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? మీ చేతికి క్యాష్ వచ్చింది కాబట్టి ఏటీఎంలో డ్రా చేసినప్పుడు క్యాష్ అకౌంట్ మీకు ఇన్ అయింది. సో, క్యాష్ అకౌంట్‌ని మనం డెబిట్ చేస్తున్నాం. టు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్‌లో మైనస్ అయింది కదా! టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఓకే. ఈ ఎంట్రీ అనేదేమో డిపాజిట్ చేసినప్పుడు వస్తుంది. ఈ ఎంట్రీ అనేది విత్‌డ్రా చేసుకున్నప్పుడు వస్తుంది. విత్‌డ్రా చేసుకున్నప్పుడు వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ పబ్లిష్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సిటీ కేబుల్ ఫర్ రూపీస్ 3,000. సో, అడ్వర్టైజ్మెంట్ అనేది ఏ పర్పస్‌కి మనం ఆ ఎక్స్‌పెన్సెస్‌ని మనం స్పెండ్ చేస్తాం? ఆ ఖర్చులు మనం ఎందుకు పెడతాం అడ్వర్టైజ్మెంట్ అనేది? సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. సేల్స్ ప్రమోషన్ కోసం. అంతేగాని ప్రొడక్షన్ పెరగటానికి, ప్రొడక్షన్ ప్రమోషన్ కోసం మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చేయం. మనం ఆల్ యూట్యూబ్ ఛానల్స్‌లో గాని, టెలివిజన్స్‌లో గాని మనం చూసే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ గూడా దేని పర్పస్‌కి సేల్స్ పెరగటానికి. సేల్స్ పెరగటానికి. కాబట్టి ఈ ఎక్స్‌పెన్సెస్ అనేది ఏ డిపార్ట్‌మెంట్‌కి చెందుతాయి? సేల్స్ డిపార్ట్‌మెంట్‌కి చెందుతాయి. కాబట్టి దీన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ హి రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ 5,000. తను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న అమౌంట్ మీద తనకి 5,000 అనేది ఇన్‌కమ్ వచ్చింది. అది తన బిజినెస్ నుంచి వచ్చిన ఇన్‌కమ్ కాదు. అది తనకి బిజినెస్ నుంచి వచ్చిన ఇన్‌కమ్ కాదు. అది బిజినెస్ నుంచి వచ్చిన ఇన్‌కమ్ కాదు. తను అదర్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్‌కమ్.
ఓకే. కాబట్టి అది మనకి ఏమవుతుంది అనంటే ఇండైరెక్ట్ ఇన్‌కమ్ కింద తీసుకుంటాం. ఇండైరెక్ట్ ఇన్‌కమ్. ఓకే. సో, ఇప్పుడు ఈ జనరల్ ఎంట్రీస్ అన్నీ గూడా, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా జనరల్ ఎంట్రీస్ కింద పోస్ట్ చేద్దామండి. ఓకే. ఇక్కడి వరకు మీకు ఏ డౌట్ లేదు కదండీ? లేదు సార్. డౌట్ లేదు. ఓకే. ఒక్క నిమిషం. నేను ఇది కాపీ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే. యాజ్ యూజువల్ ఫస్ట్ మనం ఒక కంపెనీ అనేది క్రియేట్ చేద్దాం. రామ్ టెక్స్‌టైల్స్ అని. అక్కడ కంపెనీ నేమ్ అనేది డిస్క్లోజ్ చేయలేదు ప్రాబ్లమ్‌లో. సో, మనమే అస్యూమ్ తీసుకొని రామ్ టెక్స్‌టైల్స్ అని ఇస్తాం. బట్ కంపెనీ నేమ్ ఇవ్వలేదు కదా అని మనం ఉట్టి రామ్ అనేది పెట్టకూడదండి. ఎందుకంటే కంపెనీ వేరు, ఆ కంపెనీ ప్రొప్రైటర్ వేరు అకౌంటింగ్‌లో. క్రియేట్. సో, స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. మిగిలిన అడ్రెస్ డీటెయిల్స్, మొబైల్ నంబర్స్ ఎంటర్ చేయడం మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి కంట్రోల్ ఏని ప్రెస్ చేస్తున్నాను. ఒక కొత్త కంపెనీ క్రియేట్ అయిపోతుందండి. సేవ్. నెక్స్ట్. ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మాస్టర్స్‌లో లెడ్జర్స్‌ని క్రియేట్ చేయడం. సో, మాస్టర్స్‌లో క్రియేట్, ఎంటర్ లెడ్జర్స్. ఓకే. ఫస్ట్ లెడ్జర్ ఏంటి అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమొస్తుంది అనంటే క్యాపిటల్ అకౌంట్ కాబట్టి కంపెనీలోకి క్యాష్ అనేది ఇన్ అయింది. పెట్టుబడి పెట్టడం అంటే కంపెనీలోకి క్యాష్ ఇన్ అవుతుంది కదా! సో, క్యాష్ అకౌంట్ ఎటార్ టు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ అకౌంట్ ఎటార్ టు రామ్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అనేది ఎంట్రీ వస్తుంది. క్యాష్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. మీరు డౌట్ రైజ్ చేశారు కదా! ఆల్టర్ లెడ్జర్స్. చూసారా అక్కడ క్యాష్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. మనం ఏ అకౌంట్స్ క్రియేట్ చేయలేదు. టాలీయే ప్రీ డిఫైన్డ్‌గా క్రియేట్ చేసి ఉంచుతుంది. క్యాష్ అకౌంట్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి. బ్యాక్‌కెళ్ళి క్రియేట్ దగ్గరికొస్తున్నాను. లెడ్జర్. సో, ఇక్కడ మనం క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి రామ్ క్యాపిటల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాను. మనకది క్యాపిటల్ అకౌంట్ గ్రూప్‌లోకొస్తుంది. క్యాపిటల్ అకౌంట్ ఆల్వేస్‌గా క్యాపిటల్ అకౌంట్ గ్రూప్‌లోకి వస్తుంది. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పెయిడ్ వేజెస్ రూపీస్ 6000 పెయిడ్ వేజెస్ అంటున్నారు. వేజెస్ అనేవి మన డైలీ వర్కర్స్‌కి ఇస్తాం. వర్కర్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తారు. సో, వేజెస్ అకౌంట్ వేజెస్ అకౌంట్ క్రియేట్ చేసి దీన్ని మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినయి కాబట్టి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకుంటున్నాం. నెక్స్ట్ పెయిడ్ ఎలక్ట్రిసిటీ సెక్యూరిటీ డిపాజిట్స్. సెక్యూరిటీ డిపాజిట్స్ అకౌంట్. ఇది మనకిక్కడ ఏ గ్రూప్‌లోకి వస్తుంది అనంటే ఇక్కడ డిపాజిట్స్ అసెట్స్ అని ఉంది చూసారా? స్పెసిఫిక్‌గా డిపాజిట్స్ అసెట్స్. అంటే నథింగ్ బట్ అది సెక్యూరిటీ డిపాజిట్స్ అనమాట. షార్ట్‌కట్‌లో వాడు అక్కడ డిపాజిట్స్ అని ఇచ్చాడు. బ్రాకెట్‌లో అసెట్ అని ఇచ్చాడు. ఎవరికది అసెట్? మనకి రామ్ టెక్స్‌టైల్స్‌కి అది అసెట్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్‌కి వాళ్ళేంటి అనంటే ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ బాడీ అనేది నష్టపోకుండా ఉండడానికి మనం సెక్యూరిటీగా పే చేస్తున్నాం అంతే. కాబట్టి అది మన ఓన్ మనీయే. ఓకే. సో, అందుకని మన డిపాజిట్స్ అసెట్ గ్రూప్‌లోకి వేస్తున్నాం. ఇన్ కేస్ మీరెప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీరు ఈ అమౌంట్ ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్‌గా ఎలక్ట్రిసిటీ బోర్డ్‌కి పే చేస్తారో, దానికి 6% పర్ యానమ్ ఇంట్రెస్ట్ మనకి తిరిగొస్తూనే ఉంటుందండి. ఎందుకంటే అది మన మనీ కాబట్టి. మీరొక 10,000 డిపాజిట్ చేశారనుకోండి సెక్యూరిటీ డిపాజిట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో, ఎవ్రీ ఇయర్ 600 అనేది మనకి రిఫండ్ ఒస్తుంది. ఆ 600 రిఫండ్ మన కరెంట్ బిల్స్‌లో ఏంటంటే డిడక్ట్ అవుతుంది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఓకే. నెక్స్ట్. అడ్వాన్స్ రెంట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సేవ్ చేయలేదు కదా! కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ అడ్వాన్స్ రెంట్. ఇది ఉట్టి రెంట్ కాదు. అడ్వాన్స్ రెంట్. మనకిది అసెట్ అవుతుందండి. ఇది కూడా మన డిపాజిట్ అసెట్ గ్రూప్‌లో వేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ బ్రాకెట్‌లో అసెట్ అని ఇచ్చాడు కదా! సెపరేట్ నేమ్‌తో అడ్వాన్సెస్ నేమ్‌తో కాబట్టి నేను ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నాను. మీరు డిపాజిట్స్ అసెట్ గ్రూప్‌లో పోస్ట్ చేసినా అది కరెక్టే వస్తుంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్
అసెట్ గ్రూప్లో పోస్ట్ చేసినా కరెక్టే వస్తుంది. కానీ ఆ నేమ్స్ అనేవి మ్యాచ్ అయినాయి కాబట్టి నేను సపరేట్ చేస్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. సేవ్. నెక్స్ట్ ఈ ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఆల్వేస్గా బ్యాంక్ అకౌంట్ గ్రూప్లోకే వస్తుంది. ఇక్కడ మనం ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, చెక్ నెంబర్స్ సంథింగ్ ఇవన్నీ ఎంట్రీ చేయాలి. అవి ఇంకా మనం ఫర్దర్ ప్రాబ్లమ్స్లో చూద్దాం. ఓకే, సేవ్. నెక్స్ట్ ఈ పబ్లిష్ అండ్ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ అనేవి సేల్స్కి సంబంధించినవి కాబట్టి అది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఓకే, నేను షార్ట్కట్లో ఏడిఎస్ యాడ్స్ అని పెట్టాను, మీరు మామూలుగా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి పెట్టేసాను. కంట్రోల్ ఏ షార్ట్కట్లో సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ హీ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్. ఓకే, సో అది ఇంట్రెస్ట్ ఇన్కమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అకౌంట్ అది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి, ఎందుకంటే మనం బిజినెస్ చేసి సంపాదించిన అమౌంట్ కాదు కదా, మనకి అదర్ సోర్సెస్ నుంచి వచ్చింది ఇండైరెక్ట్ ఇన్కమ్. సేవ్. సో మనం ఆల్ అకౌంట్స్ క్రియేట్ చేసామంటే ట్రాన్సాక్షన్స్కి సంబంధించి. సో నేను బ్యాక్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్తున్నాను. ఇప్పుడు మనం 1 by 1 ఎంట్రీ అనేది మనం పోస్టింగ్ అనేది చేద్దాం. ఓకే, సో వోచర్స్. సో ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ పెట్టుబడికి సంబంధించింది, అంటే క్యాష్ అనేది కంపెనీలోకి ఇన్ అయింది. సో అది ఆల్వేస్గా రిసిప్ట్ వోచర్లోకే వస్తుంది. క్యాష్ రామ్ క్యాపిటల్ ఇంత 5 lakhs. ఓకే, నేను ఎంటర్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వేజెస్ పెయిడ్, ఆల్వేస్గా అది క్యాష్ అనేది అవుట్ అయింది, అంటే దాని మీనింగ్ క్యాష్ పేమెంట్ వచ్చేలో మనం పాస్ చేస్తాం. సో 6,000 ఒక్కొక్క పర్సన్కి అండి, 10 persons ఉన్నారు కాబట్టి 60,000. ఓకే, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పెయిడ్ ఎలక్ట్రిసిటీ సెక్యూరిటీ డిపాజిట్స్, ఇది మనకి పెయిడ్ అంటే అది కూడా పేమెంటే. సో పేమెంట్ వచ్చర్లో వేస్తున్నాను. క్యాష్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఎంత 80,000. సేవ్. నెక్స్ట్ పెయిడ్ అడ్వాన్స్ రెంట్ అనేది పే చేస్తాం, అది కూడా పేమెంటే కాబట్టి పేమెంట్ వచ్చర్స్లోకి వస్తుంది. క్యాష్ అడ్వాన్స్ రెంట్ ఎంత 1 lakh. సేవ్. నెక్స్ట్ హీ ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ అండ్ డిపాజిట్ 50,000. బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారండి, అంటే తన సెల్ఫ్ అకౌంట్. ఇది కొత్తగా న్యూ ఎంట్రీ అనేది, న్యూ ట్రాన్సాక్షన్ అనేది మీకు వచ్చింది. ఇది ఇప్పుడు దేంట్లో పోస్ట్ చేయాలి? కాంట్రాలో మనం పోస్ట్ చేయాలి. ఓకే, మన సెల్ఫ్ అకౌంట్స్ డిపాజిట్స్ కానీ విత్డ్రాస్ కానీ మనం కాంట్రాలో మనం పాస్ చేసుకోవాలి. మీ ఓన్ డిపాజిట్స్, మీ ఓన్ విత్డ్రాస్. ఇంకా దీని గురించి ఇంకా మనకి ఫర్దర్గా వస్తున్నాయండి, ప్రాబ్లమ్స్లో వచ్చేటప్పుడు వస్తూనే ఉంటాయి. అక్కడ ఇంకా ఇన్డెప్త్గా స్టెప్ బై స్టెప్ అనేది మనం ఫాలో అవుతాం. సో ఇక్కడ మీరు డిపాజిట్స్ చేశారు అంటే ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. అంటే క్యాష్ అనేది మనకి అవుట్ అయిందండి. మీరు బ్యాంక్లో డిపాజిట్ చేశారన్నా మీ దగ్గర నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోయింది కదా, కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేస్తుంది. బ్యాంక్లో ఇన్ అయింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేస్తుంది. ఓకే, అంటే యాక్చువల్గా అయితే చెప్పాలి అని అంటే మనం బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటున్నాం అంటే మనీ, దాని మీనింగ్ మనం బ్యాంక్కి అప్పిస్తున్నామని అర్థం అండి. కానీ బయట మనం ఎక్కడ అలా చెప్పం, నేను బ్యాంక్కి అప్పిచ్చాను అని. మనం ఏంటంటే జస్ట్ డిపాజిట్ చేసామనే చెప్తాం. యాక్చువల్గా దాని మీనింగ్ ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే మనం బ్యాంక్కి అప్పించినట్టే, ఎందుకంటే మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయంటే మనం అప్పించినట్టే కదా. ఇన్ కేస్ మనం డిపాజిట్ చేసిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వనంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం. ఓకే, దాని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు చూద్దామండి. సో ఇక్కడ ఫర్ ద టైం బీయింగ్ మీరు డిపాజిట్స్కి ఎంట్రీ ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది పాస్ చేస్తున్నానండి. డెబిట్ ఎంట్రీ ఎప్పుడూ కూడా కాంట్రాలో, డెబిట్ ఎంట్రీ ఎప్పుడు కూడా ఈ రో పైన ఎంట్రీ చేయండి. క్రెడిట్ ఎంట్రీ ఎప్పుడు కూడా ఈ రో ఉంది చూసారా, ఈ రో కింద పోస్ట్ చేయండి. ఈ పైన డెబిట్ ఉండాలి, ఈ కింద క్రెడిట్ ఉండాలి. మన సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉన్నాం కాబట్టి నేను మీకు షార్ట్ కట్స్ చెప్తాను అనమాట అండి.
రో పైన డెబిట్ ఎంట్రీస్ ఉండాలి, రో కింద క్రెడిట్ ఎంట్రీస్ ఉండాలి. అది కాంట్రాలోనే. ఓకే, మిగిలిన దాంట్లో మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు. నార్మల్గా రిసిప్ట్ పేమెంట్లో ఇక్కడ ఓన్లీ క్యాష్ అకౌంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది రో పైన. కింద ఈ సెక్యూరిటీ డిపాజిట్స్, శాలరీ కానీ ఏ అకౌంట్ అయినా రిమైనింగ్ అకౌంట్ ఏదైతే ఉందో అది పాస్ చేస్తాం. అంటే మీరు పేమెంట్ రిసిప్ట్ వోచర్స్లో తప్పు ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఉండదు, తప్పు ఎంటర్ చేయడానికి ఛాన్సే ఉండదు. ఓన్లీ మీరు తప్పు ఎక్కడైనా ఎంటర్ చేయొచ్చు అంటే అది ఛాన్స్ ఎక్కడ ఉందంటే కాంట్రాల్. కాబట్టి కాంట్రాలో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ రో ఏదైతే ఉంటుందో ఈ రో పైన డెబిట్ ఎంట్రీ చేయండి, ఈ రో కింద క్రెడిట్ ఎంట్రీ చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ అనేది డెబిట్ అవుతుంది కాబట్టి నేను బ్యాంక్ అకౌంట్ అనేది రో పైన నేను ఎంట్రీ చేశాను. క్యాష్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి నేను రో కింద నేను డిపాజిట్ చేస్తాను క్యాష్ అకౌంట్. ఎంత అంటే $50. ఓకే, అదే మీరు విత్డ్రా చేశారనుకోండి, క్యాష్ అనేది ఏటీఎం నుంచి విత్డ్రా చేశారనుకోండి, అప్పుడు రో పైన క్యాష్ అకౌంట్ వస్తుంది, రో కింద బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది. కాంట్రాలో మాత్రమే. మీరు కన్ఫ్యూజ్ అయ్యేది, మిస్టేక్స్ జరిగేది ఇక్కడే జరుగుతాయి. రిసిప్ట్ పేమెంట్ వోచర్స్లో మిస్టేక్ అనేది జరగదు, ఎందుకంటే అసలు అది టాలీ అలో చేయదు కాబట్టి అక్కడ మిస్టేక్స్ అనేవి జరగవు. మిస్టేక్స్ ఎక్కడైనా జరుగుతాయంటే కాంట్రాలోనే జరుగుతాయి. ఇక్కడ ఒక్క చోటే మీరు కొంచెం పేషెన్స్గా జాగ్రత్తగా పోస్ట్ చేయండి. చేసినప్పుడు ఏం చెప్తుంది సార్? నేను కొంచెం గట్టిగా చెప్పరా, నాకు వినబడట్లేదు. ఓకే సార్, విత్డ్రా చేసినప్పుడు పైన రో పైన మనం అప్పుడు క్యాష్ అకౌంట్ వస్తుందండి. ఏదైతే డెబిట్ ఎంట్రీ వస్తుందో అది రో పైన మీరు ఎంట్రీ పాస్ చేయండి, ఏదైతే క్రెడిట్ ఎంట్రీ వస్తుందో అది రో కింద వేయండి. ఓకేనా, డెబిట్ అంటే సార్ ఒక నిమిషం. చెప్పండి. క్రెడిట్ అంటే జమ, మనం జమ చేసింది కింద ఎందుకు వస్తుంది, పైనే రావాలి కదా. క్రెడిట్ అంటే జమ ఎందుకు అయిందండి? ఇప్పుడు క్యాష్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా, క్యాష్ అకౌంట్ అనేది క్యాష్ అనే మీ చేతిలో ఉన్న మనీ మీరు బ్యాంక్లో డిపాజిట్ చేశారంటే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టే కదా. కాబట్టి టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అనేది వస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ అనేది వస్తుంది. మీరు ఇప్పుడు పాస్బుక్లో చూసినప్పుడు మనకి క్రెడిట్ బ్యాలెన్స్ అని కనబడుతుంది కదా అని అడుగుతున్నారు. ఎస్ సార్, అదే అదేనా? అడుగుతున్నాను. ఎస్ సార్. యాక్చువల్గా పాస్బుక్ అనేది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కదండి, బ్యాంక్ వాడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బ్యాంక్ వాడి పుస్తకంలో మ్, మనకి అప్పు ఉన్నట్టుగా చూపిస్తున్నాడు వాడు క్రెడిట్ బ్యాలెన్స్ అంటే. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, బ్యాంక్ పాస్బుక్లో మనం ఏదైతే డిపాజిట్ చేసామో అది క్రెడిట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. అది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కాదు, బ్యాంక్ వాడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అవి. బ్యాంక్ వాడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో వాడు చూపించుకుంటున్నాడు ఏమని, మీరు మాకు అప్పిచ్చారు, పలానా మాధవి గారు నాకు అప్పిచ్చారు అని బ్యాంక్ వాడు తన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చూపించుకున్నాడు. ఆ స్టేట్మెంట్ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ కింద కనబడుతుంది. వాడి బుక్స్లో క్రెడిట్ బ్యాలెన్స్ అది, మన బుక్స్లో కాదు. మన బుక్స్లో ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇదిగోండి డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ మీరు పాస్ చేస్తుంది మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, బ్యాంక్ వాడి కాదు. సో మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్రెడిట్ బ్యాలెన్స్ ఉందంటే అది బ్యాంక్ వాడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్. వాడి బుక్స్లో వాడు ఎంట్రీ పాస్ చేసుకునేప్పుడు ఓకే క్యాష్ అనేది ఇన్ అయింది, వాడు ఏమని రాసుకుంటున్నాడు యాక్చువల్ చూడండి, క్యాష్ అకౌంట్ వాడికి ఇన్ అయింది కాబట్టి క్యాష్ అకౌంట్ని డెబిట్ చేస్తున్నాడు. టు మాధవి బుక్ అకౌంట్ క్రెడిట్. ఈ క్రెడిట్ బ్యాలెన్స్ మనకి పాస్బుక్లో కనబడుతుంది. ఓకే అండి, టు మాధవి అకౌంట్ క్రెడిట్ అది క్రెడిట్ బ్యాలెన్స్. అందుకని మనకి పాస్బుక్స్లో క్రెడిట్ బ్యాలెన్స్ అనేది కనబడుతుంది మనకి. యాక్చువల్లీ ఇక్కడ నేమ్ అనేది వాడు ఎంట్రీ చేయాలి, కానీ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాడు నేమ్ బదులు ఏమంటాడు, ఇక్కడ మీ నేమ్ బదులు కస్టమర్ డిపాజిట్స్ అంటాడు. అక్కడ చూసి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు కస్టమర్ డిపాజిట్స్ అంటే అది మీ పేరు బదులుగా వచ్చిన నేము. మీరు బ్యాంక్కి అప్పిచ్చారు కాబట్టి వాడి దృష్టిలో మీరు అప్పిచ్చారు కాబట్టి క్రెడిట్ అనేది మిమ్మల్ని చేశాడు అనమాట. ఓకే, ఈ ఎంట్రీ వేరు, ఈ ఎంట్రీ బ్యాంక్ వాడిది, ఈ ఎంట్రీ మనది. కాబట్టి ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో డెబిట్ అనేది ఉంటుంది. ఓకేనండి, ఎంట్రీ క్లారిఫై అయిందండి? అవలేదు సార్. ఇంకా అవ్వలేదా? నేను చెప్తాను చూడండి.
ఇప్పుడు మీరు పాస్ బుక్స్ ఇవన్నీ చూసినవి కూడా బ్యాంక్ వాడి బుక్స్ అండి. బ్యాంక్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి. సరే, నేను ఈ ప్రాబ్లమ్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు చెప్తాను. మీరు ఒక ఎంట్రీ ఉంది కదా, అది ఓకే సార్. సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాంక్ డిపాజిట్ అయిపోయింది కదా. అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ అనేది మన పేమెంట్ కాబట్టి పేమెంట్ వచ్చారు క్యాష్ యాడ్స్ ఎంత అంటే 3000. ఎంట్రీ 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 సేవ్. నెక్స్ట్ ఈ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నాడు, అది రిసిప్ట్ వచ్చారు. ఓకే, ఇంట్రెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాడు. సో క్యాష్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 5000 సేవ్. ఓకే, సో ఇది మన ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని చూసే ముందు మీకు వచ్చిన ఈ డౌట్ ఏంటో చూద్దాం. ప్రాబ్లం అయిపోయింది కాబట్టి డిలీట్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి 2 బుక్స్ ఉంటాయండి. మీకు ఇప్పుడు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందండి? కెనరా బ్యాంక్ సార్. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అనే మనీ మీరు డిపాజిట్ చేశారనుకోండి కెనరా బ్యాంక్లో. ఓకే, ఇప్పుడు క్యాష్ బ్యాంక్లోకి అంటే కెనరా బ్యాంక్లోకి ఇన్ అయిందా అవుట్ అయిందా అండి? ఇన్ అయింది. ఇన్ అయితే కాబట్టి కెనరా బ్యాంక్లో వాడేమని రాసుకుంటాడు, క్యాష్ అకౌంట్ డెబిట్ 10,000. ఓకే, మీ మీ దగ్గర నుంచి క్యాష్ ఇన్ అయిందా అవుట్ అయిందండి? అవుట్ అయింది. టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ 10,000. ఓకే, ఇక్కడ యాక్చువల్గా అయితే మీరు ఎప్పుడైతే బ్యాంక్లో డిపాజిట్ చేస్తారో అది నథింగ్ బట్ బ్యాంక్కి మీరు అప్పిచ్చినట్టే. మన బయట అలాగే డిస్క్లోజ్ చేయం కానీ బ్యాంక్కి మనం ఏంటి అప్పు ఇవ్వడం అనేది యాక్చువల్గా రియల్ టైంలో చెప్పాలంటే అది బ్యాంక్కి అప్పిచ్చినట్టే మనం డిపాజిట్ చేసామంటే. ఎందుకంటే మన డబ్బులు ఆడి దగ్గర ఉన్నాయి కదా. సో అందుకని ఏంటి, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం అప్పు ఎవరైనా ఇస్తే గివర్ని మనం ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ వాడు ఏం చేస్తారు, టు మాధవి అకౌంట్ క్రెడిట్. అందుకే క్రెడిట్ బ్యాలెన్స్ కనబడుతుంది మీకు పాస్బుక్స్లో. మీరు చూసే పాస్బుక్ వేలది అంటే వాడి పుస్తకాలు మీరు చూస్తున్నారనమాట. అక్కడ మీ బుక్లో ఏమని రాసుకుంటారు, మీరు అప్పు ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, కెనరా బ్యాంక్. బ్యాంక్ డెబిట్ కనబడుతుంది, డెబిట్ బ్యాలెన్స్ మీ పుస్తకాల్లో డెబిట్ బ్యాలెన్స్ కనబడుతుంది. కానీ మనం యాక్చువల్గా ఎంట్రీస్ అనేవి పాస్ చేయం కాబట్టి మనకి డెబిట్ బ్యాలెన్స్ అనేది టచ్ అవ్వదు. మనకి డెబిట్ బ్యాలెన్స్ అనేది ఎక్కడ కనబడదు మనం. ఎందుకంటే మనం ఎప్పుడు డిపాజిట్ విత్డ్రా చేసుకున్నా బ్యాంక్ పాస్బుక్ చూస్తాం కానీ మన క్యాష్ బుక్ చూస్తామా చూడం. మన ఎంట్రీస్ అనేవి రాసుకోం కాబట్టి మనకి దీని గురించి ఐడియా ఉండదు. ఇక్కడ మీరేంటి, కెనరా బ్యాంక్లో పాస్బుక్ అనేది చూస్తున్నారు. పాస్బుక్ ఎవరిది, కెనరా బ్యాంక్ది. వాడి పుస్తకాల్లో మీ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది, క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకంటే మీరు వాడికి అప్పిచ్చారు కాబట్టి. గివర్, యువర్ ఏ గివర్, మీరు అప్పిచ్చిన వ్యక్తి. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం బెనిఫిట్ గివర్ని మనం క్రెడిట్ అనేది చేయాలి. కాబట్టి మీ పాస్బుక్లో మీరు డిపాజిట్ చేసినప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ అనేది కనబడుతుంది. ఓకే, ఇది క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనండి, మీకు అర్థమైందా? ఓకే సార్. ఓకేనా. సో పాస్బుక్లో మీరు చూస్తున్నారంటే కెనరా వాడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీరు చూస్తున్నారండి. అంటే కెనరా వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఈ పాస్బుక్ నాది కదా, నా ఫోటో ఉంది కదా, నా పేరు ఉంది కదా, ఇది నాదే అని కాదు. అకౌంట్స్లో అవన్నీ పనికిరావు. అది ఎవరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్, కెనరా బ్యాంక్ వాడి. కెనరా బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. కెనరా బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అప్పిచ్చిన వ్యక్తి. ఓకే, నేను అప్పిచ్చిన వ్యక్తి కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ కనబడుతుంది అనమాట. అది ఓకేనండి. ఓకే సార్. ఓకే, ఇంకా దీని గురించి ఇంకా ఫర్దర్గా ఎంట్రీస్ వస్తాయిలేండి, దాని గురించి మనం ఫర్దర్గా చూద్దాం. సో ఇక్కడ మన ఎంట్రీస్ అనేవి పాస్ చేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ నేను బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను. ఇక్కడ కూడా మీరు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో నాకు చెప్పండి. నేను మళ్ళీ అగైన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని రిమూవ్ చేస్తున్నాను ఆ లైన్ని. చూసి చెప్పండి నాకు, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, మనం ఎదిగామా డౌన్ అయ్యామా? డౌన్ అయ్యాం సార్, లాస్ వచ్చిందిగా. ఎగ్జాక్ట్లీ అండి, మనం 5 లక్షలు పెట్టుబడి పెట్టాం, చాలా కష్టపడి దాన్ని ఎంత చేస్తాం వాల్యూని, 4,42,000. మన కంపెనీ వాల్యూ 4,42,000కి పడిపోయింది. మనం పెట్టిన
లేదు. అంటే మళ్ళీ ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని రీస్టోర్ చేస్తున్నాను. 58,000 లాస్లో ఉంది. ఎందుకు వచ్చింది ఆ లాస్ ఇప్పుడు చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమైనాయండి, అసలు సేల్సే లేవు. అంటే అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి మనం వృత్తి పుణ్యానికి వేజెస్ అనేవి పే చేస్తున్నాం అంతే. అసలు సేల్సే లేవు ఇక్కడ కంపెనీలో. ఇదిగోండి ఇక్కడ అసలు సేల్సే లేవు. ఈ 60,000 వాళ్ళకి వృత్తి పుణ్యానికి మనం ఇచ్చాం అనమాట. ఊరికనే కూర్చోబెట్టి మనం ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఎవరైతే అన్‌స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం జాబ్‌లోంచి తీసేయటం. ఎగ్జాక్ట్‌లీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రెసిషన్ వచ్చినప్పుడండి, సాఫ్ట్‌వేర్ జాబ్స్ చాలా పోయినాయి అంటా ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ అక్కడ కూడా ఇదే జరుగుతుంటది. సేల్స్ తగ్గిపోయినప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, అక్కడ స్కిల్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ జాబ్స్‌లోంచి తీసేస్తారండి. ఎందుకంటే అది ఎక్స్‌పెన్స్ పెరిగిపోతే ఏమవుతుంది? లాసెస్ వస్తాయి. కంపెనీ లాస్‌ని ఎందుకు బేర్ చేస్తుంది? ఓన్లీ స్కిల్ పర్సన్స్ ఎవరైతే పర్మనెంట్ జాబ్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఉంచుతాం. సో ఇక్కడ కూడా మనం ఏ డెసిషన్ తీసుకోవాలి? ఇక్కడ ఎవరైతే అన్‌స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియేట్‌గా జాబ్‌లోంచి తీసేయాలి. లేదంటే కంపెనీకి అది చాలా నష్టం. ఓకేనండి? మీకు అర్థమైందా? ఓకే సార్. నెక్స్ట్ ఒకసారి డే బుక్ చూద్దామండి. డే బుక్‌లో మనం ఎంట్రీస్ పర్టిక్యులర్ డేన మనం పాస్ చేసిన ఎంట్రీ ట్రాన్సాక్షన్ లిస్ట్ అంతా వస్తుందండి. ఇన్ కేస్ మీరు 1 ఇయర్ తర్వాత కూడా అంటే ఐ మీన్ మనం పాస్ చేసిన ఎంట్రీస్ 1 ఇయర్ తర్వాత కూడా పర్టిక్యులర్ డేట్ ఇక్కడ F2 ఫంక్షన్ కీ ఉంది చూసారా? నేను అది క్లిక్ చేస్తే డేట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ డేట్ ఏదైతే నేను ఎంటర్ చేశానో ఆ రోజున మనం పాస్ చేసిన ఎంట్రీస్ లిస్ట్ అంతా వచ్చేస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్. అండి ఇంకో ప్రాబ్లమ్ చేద్దామంటారా? ఇది ప్రాక్టీస్ చేస్తారా ఫస్ట్? సార్ ప్రాక్టీస్ చేస్తాను సార్. ఓకేనండి అయితే. ఇది నేను ఇంకా అయితే ఈరోజు క్లాస్ క్లోజ్ చేస్తానండి. ఇది నేను అప్లోడ్ చేసి మీకు ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఇమ్మీడియేట్‌లీ ఇప్పుడే వెంటనే ప్రాక్టీస్ చేసేయండి మీ సిస్టమ్‌లో. ఓకే సార్. ఒకసారి ప్రాక్టీస్ అయిపోతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అడ్వాన్స్ లెవెల్ పెరుగుతూనే ఉంటుందండి. ప్రాబ్లమ్‌కి మధ్య. ఓకే. ఓకే సార్. ఓకే.